మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న క్యాంటీన్స్, ప్రైవేట్ హోటల్స్లో తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మంచిర్యాల బస్టాండ్ ఏరియాలో ఉన్న A1 హోటల్పై ఫిర్యాదు రావడంతో తనిఖీలు చేసినట్లు తెలిపారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్. నాసిరకం ఫుడ్ ఐటమ్స్ను ల్యాబ్కు పంపినట్టు తెలిపారు. ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ ఆధారంగా హోటళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని హోటల్స్ ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేనట్లయితే చట్టంపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్స్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్స్ అన్నీ చెకింగ్ చేయమని మాకు ఆర్డర్ వచ్చినాయి. కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ మంచిర్యాలలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న క్యాంటీన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఒక కస్టమర్ కంప్లైంట్ ఇవ్వడం వలన ఇక్కడ A1 హోటల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న A1 హోటల్ చెకింగ్కి వచ్చినాము. కొన్ని డౌట్ ఉన్న కొన్ని ఫుడ్ ఐటమ్స్ ల్యాబ్కి పంపడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ రిపోర్ట్ని ఆధారం చేసుకొని హోటల్ మీద ఏదైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇంకా దీని తర్వాత మళ్ళీ మొన్న ఒక బెల్లంపల్లిలో ఒక కంప్లైంట్ వచ్చింది. సబ్ కలెక్టర్ గారు ఇచ్చారు, అక్కడ పోయేది ఉంది. అది పోయి అక్కడ పోయి మళ్ళీ చెక్ చేసి అది కూడా శాంపుల్ ల్యాబ్కి పంపించి దాని రిపోర్ట్ ఆధారంగా ఏమైనా చెక్ చేసుకుంటాం. ఇంకేమైనా ఉంటే ఇక్కడ హోటల్స్ ఏమైనా ఉన్నా ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని హోటల్స్ చెక్ చేసినాం. ఇంకేమైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా చెక్ చేసి వాటి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ కలిగి ఉండాలను. లేదో అది చట్ట ప్రకారంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. నాకు డౌట్ ఉన్న కొన్ని ఆహార పదార్థాలు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మాకు డౌట్ ఉన్న వేరే మెటీరియల్స్ సీజ్ చేసుకొని దాన్ని సీల్ చేసి ల్యాబ్కు పంపించి దాన్ని రిపోర్ట్ ఆధారం చేసుకొని మేము చట్ట ప్రకారం